నమస్తే అండి. మనందరికీ జీవితంలో ఎదగాలనే ఆశ ఉంటుంది. ఈ ఆశ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఏదో సాధించాలి, ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే ముందుకు ఎదగాలని అనుకుంటూ ఉంటారు. అంతే కాదండి, బ్రతికినన్నాళ్ళు హెల్తీగా ఉండాలనుకుంటారు, అలాగే హ్యాపీనెస్ కావాలనుకుంటారు, ఇంకా సక్సెస్ని కూడా కోరుకుంటారు. కానీ అందుకు అవసరమైన సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నామనే విషయమే ముఖ్యమైనది. మన ఆలోచనల్ని, ఆశయాల్ని నెరవేర్చాలంటే ఎలాంటి సమయాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు టాపిక్లో బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకుందామండి. బ్రహ్మముహూర్తం గురించి ఒకే మాటలో చెప్పాలంటే విజయానికి తలుపులు తెరిచిన ద్వారం లాంటిది. అవునండి, మనం ఒక సక్సెస్ని కోరుకుంటున్నాము అంటే ఎంచుకునే దారి కరెక్ట్గా ఉండాలండి. రోజుకి మనకున్న 24 గంటల్లో అత్యంత పవిత్రమైన సమయం ఏది అంటే వేకువజామున 3:30 నుండి 5:30 వరకు. దీనికే బ్రహ్మముహూర్తం అంటారండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితాలను మార్చగలిగే అద్భుతమైన శక్తి అనేది ఉంటుందండి. మీరు మీ లైఫ్లో సక్సెస్ని కోరుకుంటున్నారా? మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? మీలో ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించి ప్రశాంతతను పొందాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ రోజు నుండే బ్రహ్మముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఎలా మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? మీరు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే మీ కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం చేయండి. ఇలా ధ్యానం చేయడం వలన మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, అలాగే మంచి ఆలోచనలు వస్తాయండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, యోగా చేయండి. యోగా చేయడం వలన మీ బాడీని ఫిట్నెస్గా ఉంచుతుందండి. మీ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఇంకా నెంబర్ 3, ప్రాణాయామం. ప్రాణాయామం చేయడం వలన శ్వాసను నిలిపి విడిచిపెట్టడం వలన శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయండి. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ 3 పనులు చేస్తూ ఉండండి. ధ్యానం చేయడం ఏంటండి, ప్రశాంతంగా కూర్చోడం వలన మన మైండ్ రిలాక్స్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈజీగా సరైన ప్లేస్ ఎంచుకోండి. ఏదో ఒక ప్లేస్లో చక్కగా గాలి వచ్చే ప్లేస్లో కూర్చొని అలా ప్రశాంతంగా కూర్చోండి, అంతే. ఇక రెండవది యోగా. మీరు స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద యోగా ఆసనాలు వేయడానికి ప్రయత్నించకండి. స్టార్టింగ్లో మీకు ఈజీగా అనిపించేవి, మీరు వేయగలిగేవి సులువైన ఆసనాలు వేయండి. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకోండి. ఇలా యోగాసనాలు వేయడం వలన మీ బాడీ పెయిన్స్ ఏవైనా ఉంటే తగ్గుతాయి, అలాగే మీ బాడీని ఫిట్నెస్గా ఉంచుతుందండి. ఇంకా 3వ పాయింట్, ప్రాణాయామం. ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాసని ఎంతవరకైతే నిలపగలరో అంతవరకు మాత్రమే నిలపండి. ఇంకా ఎక్స్ట్రా టైము నిలపాలనే ప్రయత్నం చేయకండి. మీకు వీలైనంత వరకు మాత్రమే చేస్తూ ఉండండి. శ్వాసని విడిచిపెట్టేటప్పుడు కూడా స్లోగా శ్వాసని విడిచిపెడుతూ ఉండండి. ఈ 3 పనులు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దీని తాలూకా ఫలితం ఏంటో మీకే అర్థమవుతుంది. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ టైంలో చదువుకుంటే చాలా తొందరగా అర్థమవుతుందండి. ఇంకా చదివేది బాగా గుర్తుండిపోతుంది, జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుందండి. అందుకని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడాను ఈ టైంలో చదువుకోవడం చాలా మంచిది. ఏదైనా ఒక సక్సెస్ని సాధించాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం హెల్తీగా ఉండగలిగితే కదండి ఏ పనైనా చేసుకోగలుగుతాము. అలాగే మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచాలి. మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆలోచన విధానం అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. అందుకని మనసు ప్రశాంతంగా ఉండాలి, శారీరకంగా కూడాను బలంగా ఉండాలి అంటే యోగా, మెడిటేషన్ అనేది చాలా అవసరం. మరి దాని కరెక్ట్ టైం కావాలంటే బ్రహ్మముహూర్తం అవసరం. అలాగే మన లక్ష్యాలని క్లియర్గా ఉంచుకొని వాటి కోసం కష్టపడాలి. కష్టపడే తత్వం కూడా మనిషికి చాలా అవసరం అండి. కష్టపడకుండా దేన్ని మనం సాధించలేం. ఊరికే ఏది రాదు కదండి. కష్టపడితేనే దాని తాలూకా ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజుకి మనకి దగ్గరవుతుంది, అంతే కదా. అన్నిటికంటే ముఖ్యమైనది రోజు నిద్ర లేచిన వెంటనే విజయాన్ని ఊహించాలండి.
మనం ఏదైతే ఊహిస్తామో అదే జరుగుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఈరోజు నేను ఈ విషయంలో విజయం సాధిస్తాను అని పాజిటివ్గా ఆలోచిస్తూ మీ రోజును మొదలుపెట్టండి. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడాను పాజిటివ్గానే ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే మన లైఫ్ కూడాను పాజిటివ్గానే వెళ్తుంది. మన జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిదండి. ఈ ప్రయాణంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశమేనండి. మనం ఉదయం ఆనందంగా ఆరోగ్యంగా లేచాము అంటే మనకి ఒక ఛాన్స్ దొరికినట్టే. ఏదో ఒకటి సాధించడానికి ఒక ఛాన్స్ అనేది భగవంతుడు మనకి ఇచ్చినట్టే. మరి బ్రహ్మముహూర్తం అనేది ఈ అవకాశానికి పట్టుకోవడానికి ఒక మంచి సమయం అండి. మరి ఇంత విలువైన సమయాన్ని వినియోగించుకొని మన జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకుందాం.